మనకు పంచాయతీరాజ్ శాఖ నుండి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్. సో ఈ ఆర్గనైజేషన్ నుండి, ఈ ఇన్స్టిట్యూట్ నుండి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేయొచ్చు, అండ్ అట్లానే డిగ్రీలు, పీజీలు, ఎంఎస్సీలు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ అయితే చేయొచ్చు. అయితే ఎట్లాంటి ఎగ్జామినేషన్ లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ అన్నమాట. వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఓన్లీ వాకిన్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ వచ్చేసి మన హైదరాబాద్లో రాజేంద్ర నగర్లోనే ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సో జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తారనమాట. రైట్, వాకిన్ ఇంటర్వ్యూ 31st December 2024. సో లాస్ట్ డే ఆఫ్ 2024 ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ పొజిషన్స్ ఉన్నాయి, అట్లాగే డేటా ఎంట్రీ అసిస్టెంట్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. జూనియర్ సైంటిస్ట్ పొజిషన్స్కి శాలరీ 25,000 per month ఉంది. డేటా ఎంట్రీ సైంటిస్ట్కి 15,000 per month అయితే శాలరీ అయితే ఉంది. సో ఇది ఎప్పుడు ఇష్యూ చేస్తారు మనకు అంటే, ఇది ఇష్యూ చేసి దాదాపు ఒక 4-5 days అయితే అవుతుంది. అండ్ ఇంతవరకు ఎవరికి కూడా ఈ సమాచారం, ఈ విషయం అనేది తెలియదు, ఇట్లాంటి ఒక నోటిఫికేషన్ వచ్చిందని. ఫస్ట్ టైం మన ఛానల్లోనే ఈ వీడియోని అయితే, ఈ నోటిఫికేషన్కి సంబంధించి వీడియో అయితే చేస్తా ఉన్నా. పూర్తిగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూద్దాము, అండ్ అట్లనే ఇంటర్వ్యూకి ఎట్లా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూకి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది కూడా ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, అండ్ ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇట్లాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా ఎన్నో ఇస్తూనే ఉంటా. రైట్, ఓకే. జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్ లేదా ఎంఎస్సీ ఉండాలి. ఎంటెక్ చేసిన వాళ్ళైనా అప్లికేషన్ చేయొచ్చు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఆ బీటెక్ కూడా ఈ బీటెక్ ఇన్ జియో ఇన్ఫర్మాటిక్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఈక్వివాలెంట్ కోర్సెస్ ఉంటాయి కదా, సో ఈక్వివాలెంట్ కోర్సెస్ చేసిన వాళ్ళైనా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years అయితే దాటకూడదు అంటున్నారు. 30 years ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. రెమ్యునరేషన్ శాలరీ పర్ మంత్ వచ్చేసి 25,000 per month అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ డేటా ఎంట్రీ అసిస్టెంట్. సో ఇక్కడ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అయితే ఉంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ ఈజ్ ప్రిఫర్డ్. ఒకవేళ మీకు డేటా ఎంట్రీలో కనుక ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని వీళ్ళు అంటున్నా ఉన్నారు. అది డిసైరబుల్ మాత్రమే, ఖచ్చితంగా ఉండాలని కాదు. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years దాటి ఉండకూడదు, నాట్ ఎక్సీడింగ్ 25 years. రెమ్యునరేషన్ శాలరీ పర్ మంత్ వచ్చేసి 15,000 per month. ఇక్కడ వీళ్ళు చెప్తా ఉన్నారు చూడండి, క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇన్ ప్రాపర్ ఫార్మాట్ డ్యూరింగ్ వెరిఫికేషన్. ఒకవేళ క్యాండిడేట్ కనుక ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే, ప్రాపర్ ఫార్మాట్లో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి అని చెప్తా ఉన్నారు. అది కూడా ఇంటర్వ్యూ టైంలో. ఓకే, సో ఒకసారి చూడండి, క్యాన్వసింగ్ ఇన్ ఎనీ ఫామ్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ డిస్క్వాలిఫికేషన్. ఏ మిస్టేక్స్ చేసినా, లేదు తప్పుడు ఎక్స్పీరియన్స్ చూపించినా కూడా సో డిస్క్వాలిఫై అయితే చేస్తారు వీళ్ళని చెప్తా ఉన్నారు. ఓకే, రైట్. సో ఇంటర్వ్యూ టైంలో ఒక క్యాండిడేట్ ఏమేమి తీసుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్స్ ఆర్ సపోజ్ టు బ్రింగ్ దేర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. రైట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి. అండ్ అట్లనే మన రెజ్యూమ్ ఉంటుంది కదా, సో రెజ్యూమ్ అయితే తీసుకెళ్ళాలి. 1 copy ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఫర్ సబ్మిషన్. సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మన దగ్గర, మెమోస్ ఉంటాయి, బోనఫైడ్స్ ఉంటాయి, రైట్, అవన్నీ కూడా జెరాక్స్ కాపీస్, ఫోటో కాపీస్ అయితే తీసుకోవాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా 1-2 copies తీసుకెళ్ళడం. ఒరిజినల్స్ కాదు, ఒరిజినల్స్ తీసుకపోయినా మంచిదే, ఒరిజినల్స్తో పాటు జెరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్ళాలని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. Candidates are requested to bring their original educational and experience certificates for verification at the time of interview. So right, original certificates కూడా తీసుకురమ్మంటున్నారు, ఒరిజినల్తో పాటు జెరాక్స్ కూడా తీసుకెళ్ళండి. The walk-in interview will be held on 31st. సో December 31st, 2024 ఈ వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ సపోజ్ టు రిపోర్ట్ బై 10 AM. సో 10 AM కల్లా మనం అక్కడ ఉండాలి. ఎక్కడ? వికాస్ ఆడిటోరియం. సో రాజేంద్ర నగర్లో NIRDPR రాజేంద్ర నగర్ వికాస్ ఆడిటోరియంలో ఉండాలి బై 10 AM. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బీ కంప్లీటెడ్ బై 11:30 లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. రిటన్ టెస్ట్, ఆ ట్రేడ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ షెల్ బీ కండక్టెడ్ ఆన్ ద సేమ్ డే. సో అర్థమైంది కదా, మొత్తం కూడా ఆఫ్లైన్ ప్రాసెసే. మనం అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు చెప్పింది, వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ చూపించాలి, అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలి. లేదు అంటే ఒక చిన్న టెస్ట్ అయినా, ఇంటర్వ్యూ లాంటిది ఒక చిన్న టెస్ట్ అయినా కండక్ట్ చేయొచ్చు. రైట్, ఇదన్నమాట ఓవరాల్గా నోటిఫికేషన్ అయితే. అండ్ ఇట్లాంటి జాబ్
ఆపర్చునిటీస్ కోసం మన ఛానల్ని ఇంకా కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు చెప్పిన ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అన్నమాట. ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్. సో వీళ్ళు కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదు అంటే మొత్తమే ఏం చేయకుండా కాంట్రాక్ట్ బేసిస్ మీద మాత్రమే తీసుకోవచ్చు. రైట్? ఏదున్నా క్లియర్ కట్గా చెప్తాం మన ఛానల్లో. ఒకటి చూపించి ఒకటి చేయడం అట్లాంటిది ఏమీ ఉండదు. సో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. అర్థమైంది కదా? సో ఇంకొకటి చూపిస్తాను చూడండి. రైట్, చూడండి మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఏదున్నా క్లియర్ కట్గా చెప్తాం మనము. ఒకటి చెప్పి ఒకటి చూపించడం అట్లాంటిది ఏది కూడా ఉండదు. రైట్? అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.